కాకినాడ ప్రజలకు మీడియా సోదరులకు నా నమస్కారాలు. ఈ చంద్రశేఖర్ రెడ్డి ఈ స్థలంలోనే మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో వచ్చిన ప్రజల్ని కొండబాబు మీ ఊరికి ఒక పని అయినా చేశారా అని మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 2009లో చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు గెలిచిన తర్వాత ఈ ఖాళీ స్థలంలో జగన్నాథపురంలో ఉన్న అన్ని చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ ఫిల్లింగ్ చేసేవారు. ఈ చుట్టుపక్కల ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అనారోగ్యాలు పాలవుతే కొండబాబు గారే కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ చెత్త వేయకుండా ఆఫ్ చేశారు. 2014లో గెలిచిన వెంటనే ఇక్కడ మీరు వేసిన చెత్త అంతా కూడా తరలించి ఇక్కడ రెడ్ గ్రావెల్ తోటి ఫిల్లింగ్ చేశారు. ఈ విధంగా చెప్పుకుంటేటప్పుడు ఈ ఏటుమొగ ప్రాంతం అంతా కూడా ఈ స్కూల్ కానీ హాస్పిటల్ కానీ వీధుల్లో రోడ్లు కానీ డ్రైన్లు కానీ వీధి లైట్లు కానీ మొత్తం అంతా కూడా మా కొండబాబు గారు వచ్చిన తర్వాతే ఈ ఊరంతా అభివృద్ధి చెందిందని చిన్న పిల్లవాడు అడిగినా కూడా చెప్తారు. మరి మీరు 5,000 కొండబాబు చేశారని అడిగితే 5,000 ఇస్తామని చెప్పేసుకుని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి, మీరు చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి కొండబాబు గారు ఎండు చేపల వ్యాపారం చేస్తారు, రాజకీయాలు రాకముందు ఏమీ ఉండేది కాదు, రాజకీయాలు వచ్చిన తర్వాతే కొండబాబు గారు బాగా సంపాదించుకున్న మాటలు మాట్లాడుతున్నారు. అసలు మీకు కొండబాబు గారి కోసం, కొండబాబు గారి ఫ్యామిలీ కోసం మీకు ఏం తెలుసు చంద్రశేఖర్ రెడ్డి? మా చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆనాడే వనమాడు లోవరాజు గారు ఆయన పొలంలో నుంచి ఒక ఊరికి రోడ్డు మార్గం వెళ్తే గవర్నమెంట్ వాళ్ళు ఆ రోడ్డు మార్గానికి నష్టపరిహారం చెల్లించినా కూడా ఆ డబ్బులు కూడా తీసుకోలేదని చాలా గొప్పగా చెప్పుకునేవారు. ప్రజలందరికీ ఉపయోగపడే రోడ్డుకి నేను నష్టపరిహారం తీసుకోను, ఆ ఊరికి మంచి జరుగుతుందంటే నాకు అదే చాలు అని చెప్పేసుకుంటే ఆ నష్టపరిహారం కొరకు తీసుకోలేదు. మరి అంతేకాదు చొల్లంగి అమావాస్యకి స్నానాలు చేయడానికి మా కాకినాడలోనే కాదు చుట్టుపక్కల ఊర్లందరూ కూడా ఎంతోమంది అక్కడ స్నానాలు చేయడానికి భక్తులు వేలాది మంది వచ్చేవారు. అక్కడ రేవు లేక ఎంతోమంది భక్తులు నీటిలో పడిపోయి చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటే మా చిన్నతనంలోనే ఆ చొల్లంగి రేవుని కట్టించిన మహాదాతండి వనమాడు లోవరాజు గారు. ఆ తర్వాత కొండబాబు గారు ఆహారనిశలో కష్టపడుతూ మీరు చెప్తున్నారు కదా పదే పదే ఎండు చేపల వ్యాపారం అని. అవును, మా మత్స్యకారులు ఆ ఎండు చేపల వ్యాపారం మీదే ఆధారపడి కొండబాబు గారు చాలా కష్టపడుతూ ఈ కాకినాడలో కొండబాబు గారు అన్ని సత్యనారాయణ గారు ఈ కాకినాడలో వ్యాపారం చేస్తే మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా కొండబాబు గారు అన్ని దిక్కుల్ని తిరుగుతూ ఇంటికాడ ఎక్కడ ఉండేవారు కదండి. మా కొండబాబు గారు ఇంటి దగ్గరలోనే మా ఇల్లు కూడా ఎప్పుడు కూడా ఇంటి దగ్గర కనిపించేవారు కాదు. ఈ వ్యాపారం రీత్యా అన్ని ఊర్లు తిరుగుతూ ఎండనక వాననక కష్టపడుతూ ఆ ఇద్దరు అన్నదమ్ములు కష్టపడిన సొమ్ముతో ఆ రోజుల్లోనే భూముల మీద కొనుక్కుంటూ భూస్వాములు అయ్యారండి. కొండబాబు గారు కష్టాన్ని గుర్తించి వాళ్ళ ఫ్యామిలీ మంచితనాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ ఇంటికి వచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారండి. రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు తప్ప కొండబాబు గారు సంపాదించుకోవడానికి కాదు. అవి ఏమీ తెలియకుండా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని చెప్తున్నాను. మరి అంతేకాదు మీరు చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు చేస్తున్న భూ కబ్జాలు అయితేనే గంజా వ్యాపారాలు అయితే మా కొండబాబు గారు సాక్ష్యాధారాలతో మీకు నిరూపిస్తున్నారనే ఉద్దేశంతో మా కొండబాబు గారి మీద ఏమీ తప్పు చూపించాలో తెలియక ఒక 4 సంవత్సరాల పాటు వరకుని ఆయన కట్టించుకున్న 4 అంతస్తుల డాబాను ఒక ఫోటో తీసుకుంటే అది ఎక్స్రే జిరాక్స్ కాపీ పెట్టుకుంటే మీటింగ్లో కొండబాబు 4 అంతస్తులు కట్టించుకున్నారని అది ప్రచారం చేయడం జరిగింది. మరలా రీసెంట్గా మొన్న 10 రోజుల కిందట ఈ కొండబాబు ఇక్కడ భూమి పలానా పేరు మీద పలానా భూమి ఉంది, పలానా పేరు మీద పలానా భూమి ఉంది, పలానా పేరు మీద పలానా భూమి ఉంది అని చెప్పేసుకుని భూమి కోసం మాట్లాడుతున్నారు. కొండబాబు గారు ఆ భూమి కొన్నప్పుడు కొండబాబు గారు ఎమ్మెల్యే కాదు, మొత్తం గోపాలకృష్ణ ఎమ్మెల్యే ఉన్న టైంలో 20 మంది ఆక్షన్లో పెడితే అప్పుడు భూమి కొన్నారు. మొత్తం గోపాలకృష్ణ గారు మినిస్టర్గా చేశారు. తర్వాత మీరు ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత కొండబాబు గారు అయ్యారు, మళ్ళీ మీరు ఎమ్మెల్యే అయ్యారు. ఈ 20 సంవత్సరాల నుంచి ఆ స్థలం కోసం మాట్లాడలేదు. కానీ ఏదో విధంగా ఇప్పుడు జనాలందరూ కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరని ఏదో విధంగా మా ఏటుమొగ ప్రజల్ని
తప్పుడు మాటలతో తప్పుడు ప్రచారాలతో చేస్తూ మనిషి చిచ్చు పెట్టడానికి మీరు కొత్త ప్రయత్నాలు చేసినా కూడా ఇక్కడ ప్రజలు ఎవరు కూడా మీ మాటలు ఎవరో నమ్మే విధంగా లేరు అని తెలియజేస్తున్నా. మరి అంతేకాదు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు బోటుకి 10 లక్షల రూపాయలు మేము ఇచ్చాం, మా వైసీపీ ప్రభుత్వమే మత్స్యకారులు ఆదుకున్న ప్రభుత్వం అని చెప్పేసుకుంటే చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. మా కొండబాబు గారు 2014లో మా మత్స్యకారులు ఆర్థికంగా బలపడడం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. బోట్లు అయితే వాళ్ళైతే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అన్ని. ఈ విధంగా చిరు వ్యాపారాలకి చివరికి సరుకు తీసుకొచ్చిన బోటు సరుకు తీసుకొచ్చిన జట్టికి తీసుకొస్తే ఆ జట్టి దగ్గర ఉన్న చిరు వ్యాపారాలకు కూడా వెహికల్స్ 2 వీలర్స్ అయితే 4 వీలర్స్ కూడా సదుపాయాలు చేశారు. మరి అంతే కదండి, మీరు 2009లో గెలిచినప్పుడు బోట్లు ఆయిల్ సబ్సిడీ డబ్బులు 5 సంవత్సరాల్లో కూడా ఏ బోటు 100 రూపాయలు రాలేదండి. మా కొండబాబు గారు 2014 గెలిచిన తర్వాత బోట్లు ఆఫీసులో స్టాఫ్ అందరినీ మన అమరావతి దగ్గర తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో మా బోటు వనరులకి అప్పుల పాలైపోయారు, ఈ సబ్సిడీ డబ్బులు వస్తే అప్పులు తీర్చుకుంటారని వాళ్ళకి వివరించిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆయిల్ సబ్సిడీ డబ్బులు కూడా ఇప్పించారండి. అది మా కొండ గారు గొప్పతనం. మరి అంతే కదండి, బ్యాడ్ పీరియడ్ అయ్యే టైంలో మరలా పండుగ అయ్యేంత వరకు కూడా బోట్లు వదిలిన తర్వాత మనీ పండుగ వచ్చేంత వరకు కూడా ఏ బోట్లు కూడా ఆఫ్ చేయరండి. మీరు 2019లో గెలిచిన ప్రతి సంవత్సరం కూడా బ్యాడ్ పీరియడ్ అయిపోయిన తర్వాత వదిలితే మీరు వైసీపీ నాయకులకి బొంకులు ఇచ్చేసిన వల్ల వాళ్ళ ఆయిల్ రేట్లు ఎక్కువగా పెంచేసిన వల్ల మొదటి వాజీ రెండో వాజీ నుంచి బోట్లు కట్టించుకుంటేవారు. అంత అంత దౌర్జన్యం చేశారండి. మీ పరిపాలన మా మత్స్యకారులందరూ కూడా దెబ్బతిన్నారు తప్ప ఎవరు బాగుపడలేదు. మరలా ఇంకో మాట కూడా మాట్లాడారు మీరు. చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క పథకం తీసుకొచ్చారో చెప్పండి, చెప్పిన వాళ్ళకి 5,000 ఇస్తామని మహిళలు అడుగుతున్నారు. మీరు ఏ మహిళలు అయితే డ్వాక్రా మహిళలు ఏ మహిళలు అయితే మీటింగ్ పెట్టుకుని కూర్చుని మాట్లాడుతున్నారో ఆ డ్వాక్రా మహిళ సంఘాలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారండి. ప్రతి మహిళ కూడా రోడ్డు ఎక్కి తన కాళ్ళ మీద తన జీవనోపాధి ఉపయోగించుకోవాలని ఆడవాళ్ళని బయటికి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఒక ఎన్నో చెప్పాలనుకుంటే చాలా ఉంటాయి, 2 మాటలు చెప్తున్నాను. చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అన్ని. మరి అదేవిధంగా మరి ఇక్కడ మీటింగ్ పెట్టి ఈ ఏటుమూలలో ఉన్న రోడ్లు డ్రైన్లు ఇక్కడ అభివృద్ధి అంతా కూడా నేనే చేశానని చాలా గొప్పగా చెప్తున్నారు మీరు. నేను ఈ రోజు చెప్తున్నా, 2014లో కొండబాబు గారు ప్రతి ఇంటికి కూడా పైప్ లైన్లు ఇంటి ముందు కలెక్షన్ ఇవ్వడానికి రోడ్లన్నీ డ్రైన్లన్నీ తవ్విన తర్వాత అయిపోయిన తర్వాత మరమ్మతుల కోసం మొత్తం రోడ్లు వేయడానికి డ్రైన్లు వేయడానికి అప్పుడే డబ్బులు శాంక్షన్ చేస్తారు. దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం ఓడిపోయింది. ఈ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత మా ఏటుమొగొట్టే కదండి కాకినాడ 4 సంవత్సరాలు కూడా మీరు అభివృద్ధి మానేశారు. ఈ అభివృద్ధి వదిలేసి ఎలక్షన్ ఇంకో 6 నెలలు వస్తుందని ఉండగా మీరు ఇప్పుడు డ్రైన్లు కానీ రోడ్లు కానీ చేస్తున్నారు. మీరు ఎలాంటి పనులు చేసినా కూడా మిమ్మల్ని ప్రజలను నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు మాయ మాటలతో మా మోసపూరిత హామీలతో మీరు ప్రజల్లోకి వచ్చారు. ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. మీరు కాకినాడలో చేసే ప్రతి రాజకీయాలు కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. మీకు 2024లో మరలా కొండబాబు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను.